హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ సండే కాబట్టి మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేస్తున్నానో చూసేయండి. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను మా ఆయన మార్కెట్కి వెళ్ళేసి పిల్లలకి కీమా అండ్ మా కోసం చికెన్ అయితే తీసుకొని వచ్చాను. అండ్ ఇంకొకటి ఇవాళ రాగి సంగటి కూడా చేస్తున్నాను అనమాట. అది కూడా యూట్యూబ్లో చేస్తూ ఇది నా ఫస్ట్ ప్రయోగం అనమాట. సో ఫస్ట్ అయితే మంచిగా ఒక 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఏంటో ఒక కప్పు తీసుకుంటే అయిపోయేది, చాలా ఎక్కువ క్వాంటిటీ అయింది. టేస్ట్ అయితే బాగానే అయింది అనుకోండి. ఇక రైస్ని మాత్రం ఒక 4 టైమ్స్ మంచిగా వాష్ చేసేసి నీట్గా పొయ్యి పైన పెట్టేసిన అనమాట అన్నం ఉడకడానికి. అన్నం పొంగొచ్చిన తర్వాత అట్లానే వద్దేసిన అనమాట, ఇంకా మెత్తగా కావాలి అది అని చెప్పేసి. సో అది మెత్తగా అయ్యేలోపు చికెన్ని కూడా పొయ్యి మీద వేసుకుందామని చెప్పేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు అదే చెప్పాను నేను. నెక్స్ట్ ఆనియన్స్ అయితే మంచిగా స్లైస్ చేసుకున్నాను. ఆనియన్స్ స్లైస్ చేసుకొని అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా దాన్ని వదిలేయాలి. ఇంకా ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే కొంచెం చిటికెడు ఉప్పు వేస్తే మాత్రం బాగుంటుంది. ఇంకా నేను ఆనియన్స్ వేసి ఒక 2 మినిట్స్ అట్లనే వదిలేసిన. ఇంకొక సైడ్ అన్నం మెత్తగా వేసిందని చెప్పేసి ఒక కప్పు రాగి పిండి అయితే అన్నం మిక్చర్లోకి వేసేసి బాగా కలిపిన అనమాట. ఎంత కలిపితే అంత మంచిగా వస్తుంది అనమాట. కలిపి ఇంకా నా చెయ్యి అయితే నొప్పిలేసింది. కానీ టేస్ట్ అయితే మస్తు అంటే మస్తు వచ్చింది. మర్చిపోయాను, అన్నం ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసిన అనమాట. ఇంకా రాగి సంకటి అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా 5 మినిట్స్ కాగానే ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇంకా ఇటు సైడ్ ఆనియన్స్ ఫ్రై అయిందని చెప్పేసి అందులో పసుపు ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి చికెన్ కూడా వేసేసిన అనమాట. చూడండి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎలా బయటకు వచ్చేసినాయో. ఇంకా కారం, ఉప్పు అండ్ టమాటో ప్యూరీ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. సో చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. అసలు వాటర్ అయితే మనం ఏది కూడా పొయ్యలేదు అందులో. చూడండి ఎంత థిక్గా అయిపోయిందనమాట. సో ఇంకా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కాబట్టి మీకు అంత అర్థం అవ్వట్లేదు. నేను దాన్ని ఉడకనిస్తున్నా. మంచిగా పీస్ కూడా దగ్గరకు ఉడికింది. ఇంకా అందులో గరం మసాలా వేసేసి ఇంకా దించుకుంటే అయిపోతుంది. ఇందులో పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసేసినాను. ఆ క్లిప్ మిస్ అయింది కాబట్టి అది పెట్టలేదు. ఇంక ఇటు సైడ్ అయితే పిల్లలకి కీమా పెడుతున్నాను. ఎందుకంటే రాగి సంకటి అయిపోయింది కాబట్టి ఆ స్టవ్ ఖాళీ ఉందని చెప్పేసి ఇంకా కుక్కర్ పెట్టేసి మంచిగా ఆనియన్స్ ఫ్రై కాగానే అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా కొంచెం పసుపు వేసేసి ఇంకా కీమా అయితే యాడ్ చేస్తాను. మా పెద్దమ్మ చెప్పిందనమాట, ఇలా చేస్తే పిల్లలు మంచిగా తింటారని. 2 వీక్స్ ఒక్కసారన్నా పిల్లలకి కీమా తీసుకొచ్చి తినిపిస్తాను. అంటే మా పాప కొంచెం వీక్ ఉంటుంది అనమాట. అందుకని ఇంకా ఆమె బోన్స్ స్ట్రాంగ్ కావడానికి ఏదో ఇంకా అప్పుడప్పుడు పెడతామని చెప్పేసి ఇంకా కీమా తీసుకొచ్చేసాను. ఇంక ఇందులో కొంచెమే కారం యాడ్ చేస్తాను. నేను ఓన్లీ 1 స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసిన. ఉప్పు అయితే మంచిగా వేస్తాను. ఇంకా మంచిగా కలుపుకొని నార్మల్గా మూత పెట్టేసిన. కొంచెం మగ్గినాక మళ్ళీ పుదీనా వేసేసిన. పుదీనా అండ్ టమాటో వేసేసి మంచిగా మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసాము. ఇందులో ఇంకా క్రష్డ్ మేతి కూడా వేసినాం అనమాట. క్రష్డ్ మేతి వేస్తే అనమాట ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. నేనైతే వేస్తాను మరి. ఇంకా కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఇంకా 2 విజిల్స్ రాగానే చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో కీమా. ఇంకా మా పిల్లలకైతే తినిపించడానికి తీసుకెళ్ళిపోయినాను. మా పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు. మా పాప చూడండి ఎట్లా వేషాలు వేస్తుందో వీడియో తీస్తున్నా అని చెప్పేసి. దానికి కూడా బాగా ఫోన్ పిచ్చి అనమాట. వాడికి ఫస్ట్ పెట్టినాను, మూతట్టు పెట్టుకొని కూర్చుంది. ఎంత అలుగుడు మాస్టర్ అంటే అంత అలుగుడు మాస్టర్. పెద్ద డ్రామే బాజ్ ఆమె. మమ్మల్ని అందరిని ఆడిస్తుంది. మా చిన్నోడు ఏం తక్కువ కాదులే, వాడు కూడా అంతే. ఇక మా పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తినేసినారు అన్నం. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఒక్కొక్క ముద్ద తినేసిన. అంటే టేస్ట్ ఎట్లుందని తెలుసుకుందామని చెప్పేసి. ఇంకా అదైతే మంచిగా అయిపోయింది. పిల్లలు కూడా మంచిగా తినేసినారు. ఇంకా మేము కూడా రైస్ తెచ్చేసుకున్నాం. వెనకాల మా ఆయన చూడండి ఎట్లా వండుకున్నాడో, మంచిగా రిలాక్స్ అవుతున్నాడు మా ఆయన. వారం అంతా డ్యూటీ చేసి సండే రోజు ఒక్కరోజే పాపం ఆయనకి లీవ్. కానీ ఆ రోజు కూడా పిల్లలు చాలా సతాయిస్తుంటారు. ఇంకా అన్నం తింటుంటే డాడీ వాటర్ తీసుకురాపో అది ఇది అని చెప్పేసి లేపుతూనే ఉంటారు ఆయనని. ఇంకా మా పిల్ల చూడండి ఎలా మాట్లాడుతుందో. మమ్మీ నేను చెప్తా, లైక్ చెయ్యు, షేర్ చెయ్యు, సబ్స్క్రైబ్ చెయ్యు అని చెప్తుంది మా పాప. చూడండి ఆమె ముద్దు మాటలు. అన్నం తిన్నారా? మీ ఇంట్లో ఏం స్పెషల్ కమెంట్ చేయండి. మా ఆయన తింటుంటే చూడండి ఫ్రెండ్స్ మా నాన్న ఎలా తింటున్నాడు అని చెప్తుంది. ఇక మా ఆయన అయితే నవ్వేసిండు. ఇక నేను మా ఆయన అయితే ఇద్దరం మంచిగా టీవీ చూస్తూ ముచ్చట్లు పెడుతూ అయితే తినేసినాము. నేను చేసిన రాగి ముద్ద అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. తినొచ్చు. యాక్చువల్లీ వెయిట్ లాస్కి కూడా ఇది చాలా మంచిది అని అంటారు.
మా ఆయనకైతే చెప్తున్నా నిజంగా బాగుంది, నువ్వు కూడా టేస్ట్ అంటే నాకొద్దమ్మా, నేను అసంటే ఇది నేను తిన్నా చాలు అని అంటున్నాడు. ఇంకా అన్నం తిన్నాక ఇక మా పిల్లలు మా హస్బెండ్తో మంచిగా ఆటలు ఆడడం స్టార్ట్ చేశారు. ఇంకా ఆయన వాష్రూమ్కి వెళ్తే మా పాప మంచిగా డోర్ పెట్టేసింది ఆయనను రానియకుండా. కొంచెం సేపు తనలాడిండు వాష్రూమ్లోనే ఉండి. ఇంకా వాళ్ళ డాడీ గట్టిగా ఊరేసేసరికి డోర్ తీసేసింది అనమాట భయానికి. చూడండి ఎలా చేస్తుందో, ఎలా సాధిస్తుందో, చేతులు ఎలా చూపిస్తుందో. నాకు అత్త తనైతే నిజంగా చెప్పాలంటే. ఇక వాళ్ళ డాడీ గట్టిగా అరిచేసరికి డోర్ తీసేసింది. ఇంకా ఈవినింగ్ అయింది, మంచిగా నాప్ వేసి లేచినామన్నమాట 6 o'clockకి. లేచిన తర్వాత ఇంకా మా పిల్లలు నడవండి కిందికి వెళ్ళి సైకిల్ దొక్కుదామని చెప్పేసి ఏడుస్తున్నారని చెప్పేసి ఇద్దరికి ఒక్కొక్క సైకిల్ తీసుకొని కిందికి వెళ్ళిపోయాం. ఇంకా నైట్ మళ్ళీ ఒక ప్రయోగం చేసిన జొన్న రొట్టె, అది కూడా యూట్యూబ్లో చూసుకుంటా. వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పేసి పిండి అయితే తీసిన కలుపుదామని చెప్పి. మరి నాకు రాదు కదా, నా ఆత్రం ఎందుకు, నేను చేస్తా అని చెప్పేసి నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయి పిండి కొంచెం ఎక్కువ వేసేసిన అనమాట. దాన్ని అయితే మంచిగానే మిక్స్ చేసినా కానీ మరి ఎందుకు రాలేదో ఏమో. రొట్టెలు అయితే మొత్తం బిస్కెట్ అయిపోయింది, పిండి అంతా వేస్ట్ అయిపోయింది. నాకు తెలిసి పిండి కొంచెం మెత్తగా అవ్వడం వల్ల వేస్ట్ అయిపోయింది. చూడండి ఎంత ప్రొఫెషనల్గా మళ్ళీ ముద్దలు కడుతున్నాను. మా ఆయనకి చెప్పిన మనం ఇద్దరం ఇవాళ జొన్న రొట్టెలు తిందాం, అది కూడా నా చేత నేను ఫస్ట్ టైం కొడుతున్నానే అని చెప్తే సరేలే చూద్దాము అని చెప్పేసి అన్నాడు. నాకు ఎందుకో డౌట్ కొట్టి ఒక సైడ్ బియ్యం కూడా పెట్టేసిన అనమాట. మాకిద్దరికి పిల్లలకైతే తినిపించేసినాను ఆల్రెడీ. నైట్ వాళ్ళు కింద సైకిల్ దొక్కుతుంటే ఇంకా వాళ్ళు ఆడుతున్నారని చెప్పి తినిపించేసిన. చూడండి ఆ రొట్టె చూడండి, 1 పోయింది, 2 పోయింది, 3వసారి మళ్ళీ బిస్కెట్, మళ్ళీ పిండి పెట్టిన, మళ్ళీ బిస్కెట్. ఎన్నిసార్లు బిస్కెట్ అయిపోయిందంటే అన్నిసార్లు బిస్కెట్ అయిపోయింది. పిండి కొంచెం మెత్తగా అయిందేమో అని చెప్పేసి మళ్ళీ కొంచెం పిండి వేసి మళ్ళీ మిక్స్ చేసిన, మళ్ళీ బిస్కెట్ అయిపోయింది. ఎట్ లాస్ట్ ఒక్కటైతే వచ్చింది, దాన్ని అయితే పెంక మీద వేసిన. చూడండి ఎట్లా కొడుతున్నాను చూడండి, ఇంత గట్టి కొట్టేసిన, అందుకనే అది రాలేదేమో నాకు తెలిసి. ఇంకా పిండి కూడా కొంచెం మెత్తగా అయింది. మంచిగా ఇది వేడి కాగానే పెంక పైన అయితే రొట్టె వేసేసిన. ఇంకొకటి కొట్టామని చూస్తున్నా. పర్వాలేదు, ఇదైతే బాగానే వచ్చింది కానీ అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాలేదు, కానీ ఏదో చేసిన సాటిస్ఫాక్షన్కి ఒక్కటైతే బాగానే వచ్చింది. ఇది చూడండి ఓవెల్ షేప్లో వచ్చేసింది. ఆ పెంక అంతా మాడగొట్టిన నాకు ట్రిపుల్ పని అయిపోయింది. నా ముఖము, ఆ వేడి, ఆ చల్లదనం, అసలు చూడండి నా ఫేస్ అంతా ఎట్లా అయిపోయిందో. ఇంత కష్టపడి చేసినందుకు ఒక్క రొట్టె అయిందని చెప్పేసి చెప్తున్నాను. ఈ రొట్టె ఎవరిపైన ప్రయోగం చేయొద్దు కదా, మరి మనం ఫస్ట్ టైం అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పెట్టుకొని అయితే చేసేస్తాం కదా. నా కర్మ, ఇంకేం చేస్తాం. టేస్ట్ అయితే బాగానే వచ్చింది కానీ పర్లే. రేపు ఎల్లుండి తర్వాత వచ్చేంతవరకు చేస్తూనే ఉంటా. సో బాయ్.